అభినవ సుఖ త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు మన పాఠశాలకు వేయించేసిన శుభ సందర్భంలో వారిని సగౌరవంగా సవినయంగా మన పాఠశాల తరపున ఆహ్వానిస్తున్నాము. గురువుగారు, మా 10వ తరగతి విద్యార్థులకు మీ దివ్యాశీస్సులను అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రస్తుతం పరీక్షలు ఇంకా ప్రారంభమయ్యాయా అవుతున్నాయా? అవడానికి సిద్ధంగా ఉన్నారు. సెలవు చేసినందుకు చాలా కష్టపడి పెరిగారు. అందుకే మిమ్మల్ని అందరికీ స్త్రీలైతే బాలికలు, మగవాళ్ళైతే బాలులు అన్నారు. బాలహ అనే శబ్దం కనుక తీసుకుని గ్రహణ ధారణాపడు బాలహ అంటే ఒక సంవత్సరం పాటు అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులు చదివి కష్టపడి చదివి గురువుల ద్వారా తెలుసుకొని విని దాన్ని జ్ఞాపకం పెట్టుకుని సంవత్సరాంతంలో పరీక్షలు రాస్తే వాటిని బాగుంటారు. స్త్రీ అయితే బాలిక అంటారు. ముందు గ్రహించాలి. అంటే పాఠం చెప్పినంతసేపు ఏం చేయాలని బాగా గ్రహించడం అంటే వాడు అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవడానికి వాడు ఏం చేయాలి? జ్ఞాపకం పెట్టుకోవాలి. తీరా పరీక్షలో వెళ్ళాక ఈ సంవత్సరం చదివినంత గుర్తు రాకపోతే బయటకు వచ్చాక గుర్తుకు వస్తే ఉపయోగం లేదు కదా. అయ్యో ఇది నాకు తెలిసిన జవాబేనండి, కానీ ఆ రాసేటప్పుడు గుర్తుకు రాలేదంటే ఉపయోగం లేదు. కాబట్టి సరైన సమయానికి గుర్తుకు రావాలి. అలా చదివి అర్థం చేసుకుని విని అర్థం చేసుకుని గుర్తు పెట్టుకుని పరీక్షల్లో రాసేవాడిని మాత్రమే బాగుంటారు. అది బాలశబ్దానికి అర్థం. అందుకే బాల వ్యాకరణంలో ఒక వ్యాకరణం ఎందుకు రాశారంటే ఇలాంటి పిల్లల కోసం. మీ అందరూ జ్ఞాపక శక్తి బాగా ఉన్నవాళ్ళు, బాగా చదువుకుని పరీక్షలు బాగా రాస్తారని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఒక చిన్న విషయం చెప్పి నాకు చాలా పెద్ద కార్యక్రమం ఉంది, నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఇక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు. పూర్వం ఒక కుర్రాడు ఉండేవాడు. 10వ తరగతి చదివేదాకా వాడు చేసిన పాపాలన్నీ నీవు. దొంగతనాలు చేశాడు, అబద్ధాలు ఆడాడు, వాళ్ళ అమ్మ మెడలో గొలుసెత్తుకుపోయేవాడు, ఇంకా పేకాట ఆడేవాడు. మీరు చాలా మంచి పిల్లలు పాపం. అసలు మీకు సెల్ ఫోన్ అంటే తెలియదు కదా, కానీ వాడికి సెల్లో తెలుసు, సెల్లో ఎన్ని పాపాలు చేయాలో తెలుసు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ రోజు ఒరే నాయన ఈ పిచ్చి పనులు చేయకురా, పాడైపోతావురా అని ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు. దాంతో వాళ్ళ నాన్నగారికి పాపం వచ్చింది. వీడు ఎక్కడైనా ఒక 10 రూపాయలు దొంగతనం చేసేప్పుడల్లా ఇలా తలుపు ఉంటే ఆ తలుపు మీద ఒక మేపు కొట్టేవాడు. వాడు ఎక్కడైనా పేకాట ఆడితే ఆ రోజు ఒక మేపు కొట్టేవాడు. ఒక రోజు ఏమైంది, తలుపు అంతా వెగుతూ నిండిపోయింది. అంటే వాడు అన్ని తప్పులు చేశాడు అనమాట. తప్పు చేసేప్పుడల్లా ఏం చేసేవాడు అనమాట, వాడు అన్న తలుపులో మేపు కొట్టేవాడు. ఈ 10th క్లాస్ అయ్యాక హఠాత్తుగా కుర్రాడికి బుద్ధి వచ్చిందంట. మంచివాడు అయిపోయాడు. నా ఉపన్యాసం అన్నాడు, బుద్ధిమంతుడు అయిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి ఒట్టు పెట్టుకుని నాన్న నేను దొంగతనం చెయ్యను, తాగను, పేకాట ఆడను, బాగా చదువుకుంటాను, ఆంధ్ర విశ్వవిద్యాలయం వాడు హై స్కూల్లో చదువుకుని ప్రిన్సిపల్ గారిని వింటాను అన్నాడు. కొన్నాడు బాగా మారిపోయాడు. ఈ రోజు నుంచి ఈ రోజు మంచి పనులు చేయడం మొదలెట్టాడు. వీడు నాన్న ఏం చేశాడు, మంచి పని చేసినప్పుడల్లా పట్టకాలు పెట్టి ఒక మేపు పీకేవాడు. గోడంతా మేపులు కొట్టాడు కదా, వీడు 10 రూపాయలు దానం చేస్తే ఓ మేపు పీకాడు. వీడు గుళ్ళోకి వెళ్ళొస్తే ఓ మేపు పీకేవాడు. వీడు గురువులకు దండం పెడితే ఒక మేపు పీకేవాడు. చివరికి మేపులన్నీ వచ్చేసాక వాళ్ళ అబ్బాయి వచ్చే రోజు నాన్న గోడకు కొట్టిన మేపులన్నీ తగ్గావు కానీ ఆ కన్నాలు అలాగే మచ్చలు ఉండిపోయాయి అన్నట్ట. ఇదేనా నాయనా మనిషి లక్షణం? నువ్వు ఇప్పుడు హఠాత్తుగా మంచివాడి అయిపోయి ఎన్ని మంచి పనులు చేసినా నీ పాత పాపాలు మాత్రం యావత్ జీవితం గుర్తుంటాయి ప్రజలకి. వాడు ఒరే ఒకప్పుడు దొంగరా, వీడు రుణాలు కూడా అంటారు. ఇప్పుడు మంచివాళ్ళే. మేపులు తీసేస్తే ఆ కన్నాలు ఉండిపోయినట్టుగా నువ్వు ఇప్పుడు మంచివాడు అయినా నీ పాత లక్షణాలు మాత్రం ఎవరు మర్చిపోరు. దాంతో నిన్ను ఎప్పుడు ఏదో రకంగా తెప్పడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల జీవితంలో తప్పు చెయ్యకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నించు అన్నాడు. ఇప్పుడు మీ 10th క్లాస్లో ఉన్నారు, భవిష్యత్తులో వేసవికి ఇంటర్లో కడతారు. ఈ దృష్టిలో పెట్టుకుని మేకులు కొట్టించుకుని పీకించుకుంటారా, అసలు మేకులే కొట్టించుకోకుండా ఉంటారా? అసలు సాధ్యమైనందుకు జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒకప్పుడు తెలియకుండా చేసినా పిల్లలు బయటకొద్దాం. కాబట్టి అన్నింటికంటే చాలా అవసరమైనది సత్ప్రవర్తన. ఆ సత్ప్రవర్తన వల్ల ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వల్ల మనిషికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి వల్ల కీర్తి పొందగలుగుతాడు. జ్ఞాపక శక్తి బాగుండాలంటే
ఏం బాగుండాలి? ఆరోగ్యం. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ప్రవర్తన. నీ దగ్గర ఎప్పుడైతే పిచ్చి లక్షణాలు ఉంటాయో అప్పుడు భయం ఎక్కువైపోతుంది కదండి. నేను ఈ తప్పు పని చేస్తున్నాను, ఎవడోడు చూస్తాడు, నేను పొద్దున బయటకు వస్తాననే భయం వల్ల ఇంకో దాని వల్ల అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అది తగ్గితే పనికి మాలిన వాడైపోతాడు, కీర్తి కూడా పోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పంచపాండవుల్లాగా, రామచంద్రుడిలాగా, మహానుభవులైనటువంటి వాళ్ళలాగా, వివేకానందుడిలాగా, రామకృష్ణ పరమహంసలాగా, ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీలాగా ఉండడానికి ప్రయత్నించారు కాక ఏమో శుభం. బాగా